సాగర్ క్లాస్కి ఎందుకు రాలేదని మురారిని అడిగింది సబీనా. కాని మురారి తనకు విషయం తెలియదని చెప్పడంతో అక్కడే ఉన్న తన్మయ్ పైకి లేచి వాడెందుకు రాలేదో నాకు తెలుసు అని అన్నాడు. నీకెలా తెలుసు అని ముఖం చిట్లిస్తూ అడిగింది సబీనా. అందులో తెలియకపోవడానికి ఏముంది మేడం, అందరికీ తెలిసిందేగా. ఆ రోజు డొనేషన్కి కోట్లలో డబ్బు ఖర్చు పెట్టాడు కదా. ఇప్పుడు ఇంట్లో తన భార్య ముందు మోకాల మీద కూర్చొని తనని క్షమించమని అడిగి ఏడుస్తూ ఉండుంటాడు అని గట్టిగా నవ్వుతూ అన్నాడు తన్మయ్. అది వినగానే ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ కొంతమంది పెద్దగా నవ్వుతూ ఆ పిక్చర్ ని ఇమాజిన్ చేసుకున్నారు. అదంతా చూసిన మురారి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న పుస్తకాన్ని డెస్క్ పై గట్టిగా కొట్టి, ఒళ్ళు ఎలా ఉంది తన్మయ్, తన్నులు తినాలని కోరికగా ఉందా అని అడిగాడు. అతని గొంతు విని ఒక్కసారిగా భయపడిపోయాడు తన్మయ్. దానికి కారణం మురారి ఫ్యామిలీకి ఉన్న బ్యాక్గ్రౌండ్. అందుకే అతనికి ఎక్కువగా కోపం తెప్పించే సాహసం చెయ్యలేదు.